హలో ఆల్ మై డియర్ వ్యూవర్స్, మేము వచ్చేసాము పాలకూర గోధుమ రవ్వ ఉఫమాతో. ముందుగా గోధుమ రవ్వ తీసుకోవాలి, అన్ని దినుసులు పెట్టుకోవాలి, ఆయిల్ కళాయిలో పోస్తే హీట్ ఇస్తే సల 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 మరుగుద్ది. మరిగిన తర్వాత ఆ పప్పు దినుసులన్నీ వేస్తే బుస 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 అంటది. అన్న తర్వాత మిగిలినవి పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసి అటు ఇటు మిట్టికి అటు తిప్పేసి ఆ పాలకూరని వేసేసి పైకి కిందకి అటుపక్కి ఇటుపక్కి 4 సార్లు పైకి కిందకి తిప్పేసి ఉప్పేసేసి ఆ నీళ్ళు వేసేస్తే కాసేపటికి బుస 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 అంటది. ఆ టైంలో ఈ గోధుమ రవ్వను తీసుకెళ్లి దాంట్లో దొప్పి కాంత హీట్ అలా వదిలితే మీకు కావలసిన పాలకూర గోధుమ రవ్వ